హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ సేమియా పులిహార. ముందుగా 3 గ్లాసులు సేమియా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గ్లాసుతో 3 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసుకొని హై ఫ్లేమ్లో తర్ల కాగనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం తీసుకున్న సేమియాని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బాగా పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక 4 నిమ్మకాయలు రసం పిండుకొని పక్కన ఉంచుకుని ఆ నిమ్మరసం చల్లారిన తర్వాత సేమియాలోకి కలుపుకుంటూ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకుని 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగు వేసుకొని ఈ తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు సైడ్కి పెట్టుకోవాలి. ఈ తాలింపు తీసుకుని ముందుగా మనం సిద్ధం చేసుకున్న సేమియాలో కలుపుకొని ముందుగా మనం వేగించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న పులిహోరను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తింటే నోట్లో బ్లాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.